వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు, సుప్రీంకోర్టులో వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చినప్పుడే దాని వెనక మోడీ ఉంటాడు. మరి మొన్న క్రైస్తవ వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ వెనక మోడీ లేడా? ఆర్ఎస్ఎస్ లేదా? బీజేపీ లేదా? ఇప్పుడు ఆ తీర్పును ఖండించడం అంటే మోదీని విమర్శించినట్టుగా మీకు అనిపిస్తలేదా? ఎట్లా కాదు? 100%. మీరు అంటున్నారు దాని వెనకాల మోడీనే ఉన్నది, కేంద్రమే ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఆ తీర్పుని పూర్తిగా ఖండించి ఇది చాలా అన్యాయము చెప్పినప్పుడు దాదాపు గంట సేపు ఆయన మాట్లాడినప్పుడు, తీర్పుని ఖండించే బదులు తీర్పు వెనుకున్న శక్తిని ఖండించాలి కదా. తీర్పు లింకే కదా తీర్పు. మరి వర్గీకరణ వెనుకున్న మోడీని అభినందించినప్పుడు, వర్గీకరణ వెనుక ఉన్న మోడీని అభినందించినప్పుడు, ఈ తీర్పు వెనుకున్నటువంటి మోడీని ఎందుకు విమర్శించట్లే? నా పాయింట్ మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అడిగిన దాన్ని నేను అడుగుతున్నా. ఈ తీర్పు వెనుక మోడీ ఉన్నప్పుడు మోడీని ఖండించాలి కదా, అక్కడ మోడీని అభినందించినప్పుడు. క్రైస్తవ సోదరులారా, సత్యాన్ని సత్యంగా చూడండి, అసత్యాన్ని అసత్యంగా చూడండి. ఇప్పటి వరకు మీలో పోరాట పటిమ లేకుండా బానిసలైపోయారు. యుద్ధం లేదు. యూరప్ సమాజంలో క్రైస్తవులది మహాయుద్ధం జరిగింది. విప్లవాలన్నీ యూరప్లో వచ్చినాయి క్రైస్తవుల నాయకత్వం. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లాడెన్ మీద యుద్ధం చేసేటప్పుడు ప్రే చేసిండు. వారు ఒకవైపు, ప్రేయర్ ఒకవైపు. నాగాలాండ్ భూమి కోసం పోరాటం చేసేవాడు క్రాస్ వేసి, సిల్వ క్రాస్ వేసి యుద్ధం చేశారు. ఇప్పటికైనా క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకోండి.